దినోత్సవం సందర్భంగా ఈరోజు మరి స్థానిక భద్రాశ్రమ పాఠశాల నుండి విద్యార్థులను ర్యాలీగా మరి అంబేద్కర్ చౌరస్తా నుంచి ఇటు తీసుకుని రావడం జరిగింది. మరి ఈ స్కూల్ స్థాపించి 40 సంవత్సరాలు అవుతుంది. ఈ స్కూల్కు ఆర్థికంగా మరి జర్మనీ దేశం సహాయపడ్డది. వారి టార్గెట్ 40 సంవత్సరాలు వారు దీనికి చాలా అన్ని విధాలుగా ఆదుకున్నారు. అన్ని సౌకర్యాలు మంచిగా కల్పించి ఉండే ఈ 2023 సంవత్సరం అది వారి టార్గెట్ అయిపోయింది. తర్వాత మేము కొన్ని ఇబ్బందులు కావాల్సి వస్తుంది. ఇప్పుడు దీని మీద అధ్యక్ష మండలం డయాసిస్ వాళ్ళు దీన్ని టేకప్ చేశారు. అయితే మేమేంటంటే గవర్నమెంట్ నుంచి మాకు రైస్ ఇప్పిస్తే 1 రూపీ కేజీ రైస్ ఇతర హాస్టల్స్కి ఎట్లా ఇస్తున్నారు అట్లా మన పిల్లలు కూడా ఇప్పిస్తే అంటే ఇది క్రైస్తవ సంస్థ అయినప్పటికీ కూడా ఇందులో చాలామంది అన్ని కులాల విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు ఏ భేదం లేకుండా. కాబట్టి మీ గవర్నమెంట్స్ కోరుకునేది ఏంటంటే వాళ్ళకు 1 రూపీ కేజీ రైస్ వీళ్ళకు ఇప్పిస్తే అది చాలా బాగుంటుంది. మేము వాళ్ళు ఎమ్మెల్యే గారిని కూడా కలుస్తున్నాము, వాళ్ళు కూడా అన్నారు. కానీ ఇంకొంచెం స్పందించినట్టే తొందరగా మాకు ఇప్పిస్తే బాగుంటుంది. ఆర్థికంగా కొన్ని విషయాలు మేము చాలా బాధపడుతున్నాము. అంటే మాకు ఫండ్స్ సరిగా లేక చాలామంది దాతలు మా ముందుకు వచ్చి సహాయం చేస్తున్నారు. వారిని బట్టి వాళ్ళకి ఈ సందర్భంగా వాళ్ళకి కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఇంకా 2 దాతలు ఉంటే కూడా ఈ స్కూల్కి సహాయపడదు. ఎందుకంటే 40 సంవత్సరాలు అప్పుడు కట్టిన స్కూల్ కాబట్టి బిల్డింగ్ మరమ్మతులు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా చేయించాలి. ఈ సందర్భంగా మరి మా యొక్క ఈ విన్నపం మీరు అందరూ గవర్నమెంట్ తెలియజేస్తే గవర్నమెంట్ స్పందిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీ మెదక్ అధ్యక్షం ఉన్న వారి ఆదేశానుసారం పిల్లల దగ్గర ఫీ కలెక్ట్ చేస్తున్నాం. అంటే 1 to 50, 20,000 అట్లా 20,000, 25,000 అట్లా తీసుకున్నాం సంవత్సరానికి ఒకసారి. అయితే దానికి కొంతమంది పేరెంట్స్ కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళ పెన్షన్ వస్తుంది కానీ కొంచెం కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి కొంచెం స్కూల్ నడిపించడం కొంచెం ఇబ్బందిగా ఉంది. దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు ఈ కొత్త బస్టాండ్ నుండి మరియు అంబేద్కర్ చౌరస్తా వరకు వాళ్ళు ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి యొక్క విద్యార్థుల యొక్క వాళ్ళ భావ ప్రకటన తెలియజేయడానికి మరి సమాజంలో మేము కూడా సమానంగా చేయగలము, ఆడగలము, పాడగలము. కాబట్టి మమ్మల్ని తక్కువ అంచనా వేయద్దు. మాకు కూడా అన్ని హక్కులు ఉన్నాయి. ఈ హక్కులను కూడా మాకు ప్రభుత్వం వారు కల్పించాలి. ఏ విధంగా కూడా చిన్న చూపు చూడకూడదు మమ్మలను. మేము అన్ని రంగాల్లో కూడా మేము రాణించగలము అనేటువంటి సందేశాన్ని సమాజానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి మనము ఈ పిల్లలను ప్రోత్సహించడానికి కానీ ప్రభుత్వం కానీ ఎన్జిఓస్ కానీ అందరం కూడా పిల్లల పట్ల శ్రద్ధ కలిగి వారి అవసరాలను తీర్చుటకు మన వంతు కృషిగా ప్రభుత్వం వారు కొంచెం సహాయం చేసి మరి వికలాంగుల యొక్క అవసరాలను గుర్తించి వారు కొన్ని సందర్భాల్లో పెన్షన్స్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. పెన్షన్స్ కూడా ప్రభుత్వం వారు పట్టించుకోకుండా పిల్లల్ని స్కూల్ వేయవలసిన పరిస్థితి ఉన్నది. వాళ్ళకి డబ్బులు లేక పేదరికం రావడం వల్ల పిల్లలు చదవలేకపోతున్నారు. ప్రభుత్వం ఏదైతే పెన్షన్ ఇస్తున్నారో పెన్షన్ డబ్బులు మాత్రం చెల్లించి విద్యను కొనసాగిస్తున్నారు. ఆ పెన్షన్ కూడా అందరి విద్యార్థులకు అందడం లేదు. వారు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ కూడా పెన్షన్ లాగా చాలా ఇబ్బందులకు గురి అయి ఆ పిల్లల విద్యను ఆపివేసే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి విద్యార్థులకు అటువంటి ఆటంకాలు కలిగించకుండా ఎటువంటి నిరుత్సాహం వాళ్ళకు కలగకుండా వాళ్ళు ప్రోత్సహిస్తూ మరి అన్ని రంగాల్లో వాళ్ళను ముందుకు తీసుకువెళ్ళాలని కోరుతున్నారు. మరి పాఠశాల గత 40 సంవత్సరాలుగా CSHH వారు నిర్వహించినారు. మరి వారు ఇతర జర్మన్ ఫండ్ వారు సాయం చేయడం ద్వారా ఇంతకాలం నడిపించబడ్డది. ఇప్పుడు వారు నిలిపివేసినారు. ఇప్పుడు సొంతంగా మనమే మన కాళ్ళ మీద మనం నిలబడి విద్యార్థులే వాళ్ళని ప్రోత్సహిస్తూ చదివించాలి. మరి యొక్క సంస్థ కూడా ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటుంది. వాటిని అధిగమించి కూడా విద్యార్థులకు ఎటువంటి నష్టం కష్టం కలగకుండా విద్యను కొనసాగించడానికి మా వంతు కృషిగా మేము పనిచేస్తున్నాం.